నమస్తే వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం మనం కత్వా చెరువు ప్రాంతంలో ఉన్నాము. ఏదైతే ఈ చెరువు ప్రాంతంలో లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ అనే ఒక విల్లాలు నిన్న అయితే రాష్ట్రంలో భారీ న్యూస్గా మారింది. దాదాపు 14 విల్లాలు నేలమట్టం చేసిరు. మరికొన్ని విల్లాలు అయితే నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి అంటున్నారు. అయితే కొన్ని చూసుకోవచ్చు, అటు విల్లాలు అయితే పూర్తిగా నేలమట్టం చేసిరు. ఇందులో భాగంగా కొన్ని విల్లాలకు ఇంటూ మార్కు పెట్టేసి ఇవి కూడా కూలగొట్టడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. మరికొన్ని విల్లాల్లో నివాసం ఉంటున్నందువలన ఆ విల్లాలను మాత్రం ఆపేసి మిగతా విల్లాలు నివాసం లేనటువంటి విల్లాలను పూర్తిగా కూల్చేసినట్లు క్లియర్గా మనం ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు. అయితే స్థానికులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే దాదాపు ఈ చెరువు 142 ఎకరాలు ఉండేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. కొంతమంది 64 ఎకర్స్ అని చెప్తా ఉన్నారు. అయితే ఏదైతే ఇక్కడ నుండి ఒకసారి మనం అటు చూసుకోవచ్చు, జూమ్ మహేష్, ఆ ఏరియా ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా చెరువులోనే ఉంటుంది. అది ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉంటుంది. మరి అవిటి సంగతి ఏంది? గతంలో ఇదే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి ఇందిరమ్మ స్థలాలు వాళ్ళకి కేటాయించిందని చెప్పేసి ఈ స్థానికులు చెప్తా ఉన్నటువంటి సందర్భం. అయితే దీన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే అది పూర్తిగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఆ ఇండ్ల జోలికి వెళ్ళని ఈ అధికారులు మా ఇండ్ల జోలికి రావడం వల్ల కారణం ఏంటి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఈ నిర్మాణం కూడా ఏదైతే ఈ కాంపౌండ్ వాల్ ఉందో కాంపౌండ్ వాళ్ళను పూర్తిగా ధ్వంసం చేసిన సందర్భం ఉంది. అయితే అక్కడ ఒకసారి ఆ కాంపౌండ్ వాళ్ళు చూసుకోవచ్చు. ఆ కాంపౌండ్ వాల్ మొత్తం రెడ్డి ల్యాబ్స్కి సంబంధించిన కాంపౌండ్ వాల్. మరి ఆ కాంపౌండ్ వాళ్ళను ఎప్పుడు కూల్చేస్తారు అంటే రెడ్డి ల్యాబ్స్ వ్యవస్థ ఏదైనా వీళ్ళకు మూటలు అందజేసింది కాబట్టి వాళ్ళ కాంపౌండ్ వాళ్ళను ఇంతవరకు టచ్ చేయలేదని చెప్పేసి ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి వ్యక్తులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. గతంలో అధికారులు అన్ని రకాలుగా మాకు నోటీసులో కావచ్చు, మాకు ప్రతి దాంట్లో అన్ని రకాలుగా డాక్యుమెంట్ క్లియర్ ఉంది కాబట్టి మేము ఇక్కడ విల్లాలు కొనుక్కున్నాం, లేదంటే ఇంత దూరం వచ్చి తక్కువ ధరకు వస్తున్నాయని చెప్పేసి మేము ఎందుకు కొనుక్కునే వాళ్ళం, మాకు అన్ని రకాలుగా అనుమతులు ఉన్నాయి, అటు జోనల్ కమిషనర్ కావచ్చు, ఇటు ఎంఆర్ఓ కావచ్చు, అన్ని రకాలుగా క్లియరెన్స్ ఇచ్చారు కాబట్టి మేము ఇక్కడ విల్లాలు కొన్నామని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే దాదాపుగా ఈ పూర్తిగా ఈ ఏరియాలో ఏవైతే ఉన్నాయో దాదాపు 4 విల్లాలు ఇంకా మిగిలి ఉన్నాయి. ఆ విల్లాలకు కూడా ఇంటూ మార్క్ అయితే వేసిన సందర్భం ఏర్పడతా ఉంది. వాటిని కూడా త్వరలో కూల్చేస్తామని చెప్పిన దాఖలాలు ఉన్నాయి. అయితే ఇటు చూసుకుంటే ఈ విల్లాలు నిన్న పూర్తిగా ధ్వంసం చేశారు. విల్లాల్లో ఉన్నటువంటి కొన్ని విల్లాల్లో కొంతమందిని బయటకు లాక్కొచ్చి తింటున్న వ్యక్తులను కూడా బయటకు అతి దారుణంగా తీసుకొచ్చారని చెప్పేసి ఒక రకంగా వాదన వినిపిస్తూ ఉంది. అట్లా చేయడం ప్రభుత్వం కక్ష కట్టినట్టుగా ఈ పనులు చేస్తూ ఉంది, కొంతమంది మీదనే కక్ష కట్టినట్టుగా ఇట్లాంటి చర్యలు తీసుకుంటా ఉంది అని చెప్పేసి నివాసం ఉంటున్న వ్యక్తులు అయితే చెప్తా ఉన్నటువంటి సందర్భం. అయితే దాదాపు ఒక విల్లా 6 కోట్లకు పైనే ఉంటుంది. 6 కోట్లకు పైనే ఈ విల్లాలను నేను పూర్తిగా నేలమట్టం చేయడం కొంచెం ఎవరైతే విల్లాలు కొనుక్కున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు భావోద్వేగానికి గురవుతున్న సందర్భం. అయితే ఆ విల్లాలో నివాసం ఉంటారు కాబట్టి ఆ విల్లాను వదిలేసినారని చెప్పి చెప్తా ఉన్నారు. గతంలో ఏవైతే బఫర్ జోన్ అని చెప్పి చూపించారో ఆ బఫర్ జోన్ దాటి మరో ఇంత దూరం రావడం ఈసారి అంటే బఫర్ జోన్లు కూడా చేంజ్ అవుతూ ఉన్నాయి ఇయర్ అని చెప్పేసి స్థానికులు అయితే ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళైతే చెప్తా ఉన్నారు. ఒకసారి చూసుకోవచ్చు, ఈ విల్లా కూడా కూల్చివేతకైతే సిద్ధంగా ఉన్నట్లు మనకు క్లియర్గా అనిపిస్తూ ఉంది. ఇంటూ మార్క్ ఏవైతే పెట్టారో అవన్నిటినీ కూడా కూల్ చేయడానికి, అంటే ఈ విల్లాలు కొత్తగా కన్స్ట్రక్షన్ కావడం వల్ల కొంతమంది ఇందులో నివాసం ఉంటా ఉన్నారు, కొంతమంది నివాసం ఉండట్లేదు, అంటే వర్క్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి కొంతమంది సమయం తీసుకుంటూ ఉన్నారు. అయితే ఈ ఇంటూ మార్క్ పెట్టినప్పటికి కూడా ఇక్కడ వరకు ఇంటూ మార్క్ ఉంది, ఈ ప్రాంతం అయితే ఇంటూ మార్కు లేదు. అంటే వీటిని నో బఫర్ జోన్ అన్నట్టు మనం చూసుకోవచ్చు. పూర్తిగా ఆ జీపీ ఒకసారి అవి చూసుకోవచ్చు. గతంలో గ్రామ పంచాయతీ లేఅవుట్ సర్వే నెంబర్ 170/4A పేజ్ 9 అని చెప్పేసి అన్ని రకాలుగా అనుమతులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ ఇంటికి కూడా ఇంటూ మార్క్ అయితే పెట్టా ఉన్నారు. అయితే వీటన్నిటిని కూల్చేస్తారా లేదంటే వీళ్ళకి ఏమన్నా షరతులతో అంటే ఏదైనా వాళ్ళని కూల్చేయడానికి ఆగిపోతుందా అనేది కొంచెం ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు, వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చినామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. నోటీసులు మాకు ఎలాంటివి అందలేదని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. ఒకవేళ నోటీసులు అందినట్లయితే మేమెందుకు ఇందులోనే ఉంటామని చెప్పేసి వాళ్ళు భావోద్వేగానికి అయితే గురవుతూ ఉన్నారు. ఒకసారి ఇంటూ మార్క్ చూసుకోవచ్చు, ఆ ఇంటికి కూడా ఇంటూ మార్క్ ఉంది. వాళ్ళు ఆ ఇంటూ మార్క్ ఉన్నప్పటికి కూడా వర్క్ చేసుకుంటూ ఉన్నారు. అంటే దీంట్లో ఉన్న ఆంతర్యం ఏందో మనకైతే అర్థం కావట్లేదు. సరే చూసుకోవచ్చు, పెయింట్ వేస్తూ ఉన్నారు, దిక్కు పనులు జరుగుతూ ఉన్నాయి, మరోవైపు కూల్ చేస్తారన్న భయం ఉంది. అసలు అంటే ఈ ప్రాంతంలో వాళ్ళకి ఏదన్నా
మరి పర్మిషన్లు ఇచ్చిరా లేదంటే వీటిని కూల్చడం ఆగిపోతుందా అనే ప్రశ్న అయితే చాలామందికి మెదడులోకి వస్తున్న సందర్భం. అయితే కమిషనర్ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, నిన్న ఇక్కడికి రావడం, వచ్చిన గంటలోనే ఇక్కడ ఇండ్లు మీరు అందరు ఖాళీ చేయాలి, ఏదైతే ఎఫ్టీఎల్ ప్రాంతంలో ఉన్నాయో ఇండ్లన్నీ ఖాళీ చేయాలని చెప్పేసి ఆ ఎంఆర్ఓ గారు చెప్పారని చెప్పేసి స్థానికులు చెప్తా ఉన్నారు. గతంలో అదే ఎంఆర్ఓ గారు అన్ని విధాలుగా ఇది పర్ఫెక్ట్ అని చెప్పేసి డాక్యుమెంట్స్ ఇచ్చారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒకసారి ఈ ఇండ్లన్నింటినీ చూసుకోవచ్చు. ఇక్కడ వరకు ఎఫ్టీఎల్ జోన్ వస్తుంది, ఈ తర్వాత ఫేజ్ ఎందుకు ఎఫ్టీఎల్ జోన్లో రావట్లేదు అని చెప్పేసి కూడా కొంచెం అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదే దుండిగల్ మున్సిపల్ది ఒకసారి ఆమె ఏదైతే ఎంఆర్ఓ గారు చెప్పారో ఆమె వర్షన్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ దుండిగల్ మున్సిపల్ పరిధిలోని మల్లంపేట కత్వా చెరువుకు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో 19 నిర్మాణాలు గుర్తించిన హైడ్రా అధికారులు వాటిలో 13 విల్లాలు నేలమట్టం చేశారు. ఇందులో పూర్తిగా 12 నిర్మాణాలు జరగగా ఒక విల్లా పిల్లర్ల దశలో ఉంది. మిగతా 6 విల్లాల్లో నివాసం ఉంటుండడంతో వాటిపై చర్యలు తీసుకోలేదు. కత్వా చెరువు ఎఫ్టీఎల్ విస్తరణ 142 ఎకరాలు. ఈ ప్రాంతంలో లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ కంపెనీ 2021 320 విల్లాలను నిర్మించినట్లు అధికారులు అయితే చెప్తున్నారు. అయితే 60 విల్లాలకు పైన మాత్రమే హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకుంది, మిగతావన్నీ ఫోర్జరీ పర్మిషన్తో నిర్మించింది. గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు అనుమతులు తీసుకున్నట్లుగా సృష్టించారని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఏవైతే దాదాపు 60 విల్లాలకు మాత్రమే, ఇందులో ఉన్నటువంటి 320 విల్లాలకు గాను 60 విల్లాలకు మాత్రమే ఆమె అన్ని రకాలుగా పర్మిషన్లు తీసుకొని మిగతా విల్లాలకు కూడా ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించి అన్నిటికీ అనుమతులు ఉన్నట్టు సృష్టించింది అని చెప్పేసి అయితే అక్కడ ఎవరైతే ఎంఆర్ఓ గారు మహిళ ఏదైతే 60 విల్లాలకు మాత్రమే ఇక్కడ పర్మిషన్ తీసుకొని మిగతా విల్లాలకు ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసిందని చెప్పి చెప్తున్నారు. అయితే ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసినటువంటి విజయలక్ష్మి మీద కావచ్చు, వాళ్ళ కన్స్ట్రక్షన్స్ పైన కావచ్చు ఎట్లాంటి యాక్షన్ తీసుకున్నారు ఇప్పటి వరకు అనేది ఒక ప్రశ్న అయితే అందరికీ మేలుతూ ఉంది. అయితే విల్లాలను నేలమట్టం చేసిన సందర్భం ఓకే, దానికి అధికారులు ఎట్లాంటి అనుమతులు ఇచ్చారు, ఏ రకంగా అనుమతులు ఇచ్చారు, అధికారుల మీద ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు అనేది ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వాళ్ళు కురిపిస్తున్నటువంటి ప్రశ్నలు ఒకసారి చూసుకోవచ్చు. ఇది పూర్తిగా నిన్న నేలమట్టం చేసినటువంటి విల్లాలు, దాదాపు కోట్ల రూపాయలు వలికేటువంటి స్థలాలు, ఇవి కోట్ల రూపాయలు వలికేటువంటి విల్లాలను మొత్తం నేలమట్టం చేయడం, ఆ విల్లాలకు సంబంధించిన ఓనర్లు బాధపడుతున్నప్పటికీ ఎవరైతే దీని కాంట్రాక్టర్ ఉన్నారో దాన్ని పూర్తిగా ఇప్పటికే అమ్మేసారు కాబట్టి వాళ్ళ బిల్డర్కి ఎలాంటి సంబంధం ఉండదు కాబట్టి వాళ్ళపైన యాక్షన్ తీసుకొని వీళ్ళకి సరైన న్యాయం చేయాలని చెప్పేసి అయితే వీళ్ళు ఇక్కడ ఎవరైతే విల్లాలు కొనుక్కున్నటువంటి ఉన్నారో వాళ్ళు బాధితులు అయితే అడుగుతున్నటువంటి సందర్భం. అయితే ఈ విల్లాలో కూడా వ్యక్తులు ఉంటారు అని చెప్పేసి ఆ విల్లాను అయితే ఇప్పటికీ కూల్చడం ఆపేసినట్లు తెలుస్తూ ఉంది. అయితే వాళ్ళను బయటకు నిన్న ఇదే ఇంట్లో కొంతమందిని సామాన్లు తీసుకొచ్చే ప్రయత్నం చేసుడు కావచ్చు, ఉన్న వాళ్ళను బలవంతంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసే ఉన్నారు. అయితే నోటీస్ ఇస్తే మేము ఏదో ఒక రకంగా మా సామాన్లు మేము చదువుకునే వాళ్ళం కదా అని చెప్పేసి వాళ్ళు భావోద్వేగానికి గురవుతున్న సందర్భం. ఎట్లాంటి నోటీసులు లేకుండా ఇష్టానుసారంగా ప్రభుత్వం ప్రవర్తించడం సరికాదని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. ఒకసారి ఈ విల్లాలు కూడా దాదాపు 60 విల్లాలకు ఆమె గ్రామ పంచాయతీ నుండి కావచ్చు, అధికారుల నుండి కావచ్చు అన్ని రకాల అనుమతులు తీసుకొని పూర్తిగా మిగతా వాటికి ఫోర్జరీ డాక్యుమెంట్స్ తయారు చేసిందని చెప్పేసి చెప్పుకోండి. దీనిపైన అప్పటి మేడ్చల్ కలెక్టర్ ఎంక్వైరీ చేసి 208 విల్లాలకు నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. అయితే హైకోర్టు ఆదేశాలతో అక్రమ విల్లాలకు కరెంటు, వాటర్ కనెక్షన్ రిజిస్ట్రేషన్ ఆపాలని, బ్యాంక్ అధికారులు లోన్లు నిలిపివేయాలని ఆర్డినెన్స్ కూడా జారీ చేశారని చెప్పేసి చెప్తున్నారు. కాగా విల్లాలు కూల్చివేతలో అప్పుడు స్వల్ప ఉద్రిక్తత నెలకొనడం వల్ల గొడవలు కావడం, కొంతవరకు ఏదైతే విల్లా యజమాని ఉందో యజమానితో కావచ్చు, కట్టినటువంటి వారితో కావచ్చు, ఇక్కడ విల్లాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొంతవరకు గొడవలు కావడం వల్ల గతంలో రావడం జరిగింది, దాన్ని అడ్డుకున్నారని చెప్పేసి గతంలో కలెక్టర్ ఎంక్వైరీ చేసినప్పుడు తెలిసినటువంటి విషయాలు. ఒక అతను ఒంటిపై కిరోసిన్ పోసుకునే ప్రయత్నం కూడా చేశారని చెప్పేసి పోలీసులు అడ్డుకున్నారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూర్చుతారు, అక్రమ నిర్మాణాలు అయితే అనుమతులు ఎందుకు ఇచ్చారు, రిజిస్ట్రేషన్ ఎలా చేశారని చెప్పేసి నిన్న బయటకు వచ్చినటువంటి అయితే ప్రశ్నలు. బ్యాంక్ లోన్లో ఎందుకు ఇచ్చారు, బ్యాంకుల్లో కూడా లోన్లు తీసుకున్నాము, ఆ లోన్లు ఇప్పుడు ఎట్లా కట్టాలి, ఇవి కూల్చివేస్తే అని చెప్పేసి నిన్న తలెత్తున్నటువంటి ప్రశ్నలు అంటూ బాధితులు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. తాము ₹1 కోటి పెట్టి 2021లో విల్లాలు కొన్నామని చెప్పేసి ఈ ప్రాంతపులో విల్లాలు కొన్నటువంటి వ్యక్తులు అయితే భావోద్వేగానికి గురైనప్పటికీ వాళ్ళకు పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. గొడవలు ఎవరన్నా చేస్తే పోలీసులు పూర్తిగా వాళ్ళను అదుపులోకి తీసుకునే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఏదైతే ఈ చెరువు కానుకొని ఇంద్రమ్మ కాలనీని
ఇచ్చారో, ఇంద్రమ్మ స్థలాన్ని అని చెప్పేసి ఇచ్చారో, మరి వాటి సంగతి ఏంటి? ఇదే ప్రభుత్వం గతంలో కాంగ్రెస్గా ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన స్థలాలే కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే వాళ్ళు మునిగిపోయినా సరేనా అని చెప్పేసి వాళ్ళైతే ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నారు. వాడికి అధికారులు ఎలాంటి సమాధానాలు చెప్తారని చెప్పేసి అయితే ఇంతవరకు లేదు. ఒకసారి ఇందిరమ్మ ఇండ్లు ఇక్కడికి వెళ్ళి కూడా చూసుకోవచ్చు. అవి ఇందిరమ్మ స్థలాలు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ ఇందిరమ్మ ఇండ్లకు కూడా నోటీసులు ఇవ్వలేదు. మరి వాటి సంగతి ఏంది, వాళ్ళని ఎప్పుడు కూల్చేస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. మరోవైపు ఏవైతే విల్లాల్లో జనాలు ఉన్నారు, వాళ్ళు నివాసం ఉంటున్నారు కాబట్టి విల్లాలను కూల్చకుండా ఆపినామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. వాళ్ళకి కొంత సమయం ఇచ్చినామని అధికారులు చెప్తా ఉన్నారు. నిన్న ఏదైతే సున్నం చెరువులో ఉన్నటువంటి అనేక మంది పేద ప్రజల ఇండ్లు వాళ్ళు ఇండ్లలో ఉంటుండగానే కూల్చేశారు. అవి గుడిసెలు. ఇంకా వాటికి అంటే పేదోనికి ఒక న్యాయం, పెద్దోనికి ఒక న్యాయం అని చెప్పేసి అక్కడ ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నారు అనేక మంది సోషల్ మీడియా వేదిక. అయితే వాళ్ళ పరిస్థితి ఏంది? మరి నిన్న వర్షం కురుస్తున్న సమయంలో అనేక మంది ఇండ్ల నుండి బయటకు వెళ్ళగొట్టగానే ఎక్కడ ఉండాలో తెలియక కవర్లు కప్పుకొని ఉన్నటువంటి పరిస్థితి నిన్న చోటు చేసుకున్నటువంటి సందర్భం. అయితే పేదోళ్లను నిన్న అకస్మాత్తుగా పోలీసులకు భయపడతాయి కాబట్టి, లేదంటే ఏదో ఒకటి వాళ్ళు ఏం చేయలేరు అని చెప్పేసి పేదోళ్ళను అయితే నిన్న కాల్ చేసినటువంటి సందర్భం. కానీ ఈ ఇళ్లను ఈ కొన్ని నివాసం ఉంటుందని చెప్పేసి దాదాపుగా ఒక 5 నుండి 10 విల్లాల మధ్యలో ఉన్నాయి. వీళ్ళను మాత్రం వీళ్ళకి సమయం ఇవ్వడం, కూలగొట్టడానికి అవకాశం ఇవ్వడం, వీళ్ళు నివాసం ఉంటారు కాబట్టి నివాసం ఉండే వాళ్ళను ఇబ్బంది పెట్టదనే ఆలోచనతో వీళ్ళని మాత్రం ఎక్స్క్యూజ్ చేసినామని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఆ పేదోళ్ళను కూడా అదే రకంగా నివాసం ఉంటారు కాబట్టి వర్షాకాలం వాళ్ళకు ఒక సమయం ఇచ్చి వాళ్ళకి ఎందుకు గడువు ఇవ్వలేరు అని చెప్పేసి ఆ ప్రభుత్వం మీద అయితే దుమ్మెత్తిపోతున్నారు సోషల్ మీడియా వేదికగా. ఓకే, ఇది ఈ కత్వా చెరువు పరిస్థితి. అయితే ఇక్కడ ఏదైతే రాజకీయంగానే ఇక్కడ కూల్చివేతలు జరుగుతున్నాయి, హైడ్రా మొత్తం డ్రామానే అని చెప్పేసి ఇక్కడ నివసిస్తున్నటువంటి స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఆ ఏరియాలో ఏదైతే ముందు వరుసలో ఉన్నటువంటి ఈ ఇల్లు కూల్చివేతకు సిద్ధంగా ఉంటుంది. దానికి ఆనుకొని అదే స్థలాన్ని అంటే క్లోజ్లో ఉన్నటువంటి ఇంటికి కొంతమందికి నోటీసులు ఇవ్వలేరు, ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ వ్యక్తులు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఏది నిజం ఏది అబద్ధం? అసలు ఇంటి మార్క్ పెట్టినప్పటికీ ఒకరు పెయింట్ వేస్తూ ఉన్నారు, వర్క్ చేస్తూ ఉన్నారు, మరొకరు స్వేచ్ఛగా ఇంట్లోనే ఉన్నారు. మరి వాళ్ళకు కూల్చివేస్తారా, కూల్చివేరా? కూల్చివేసిన వాళ్ళకు ఏదైనా అధికారులు కావచ్చు, లేదంటే ఎవరైతే బిల్డర్ ఉన్నారో బిల్డర్ నుండి ఏదైనా పారితోషికం ఇప్పిస్తారా అనేది ప్రశ్నలు అయితే లేవనెత్తుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ రాజకీయంగానే కుట్రలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని మేము లేవనెత్తుతాం. ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులపైన మేము కోర్టుకు వెళ్తామని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్నటువంటి నివసిస్తున్న విల్లా ఓనర్లు కావచ్చు, స్థానికులు కావచ్చు తెలియజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం కత్వా చెరువులో ఇది పరిస్థితి, ఇది ఇక్కడ విశేషాలు.